ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. గత 5 నెలలుగా నడుస్తున్నటువంటి బాబాగారి వివాదంలో అనేక మందికి అనేక రకాలైన అనుభవాలు కలుగుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. నేను మొదటి నుంచి అనుకుంటున్నాను, నేనే కాదు బాబాగారి గురించి బాగా తెలిసిన వాళ్ళందరూ అనుకునేది ఏమిటి అంటే, ఇది బాబాగారికి తెలిసే జరుగుతున్న విషయం. ఇంకా చెప్పాలంటే కొంతమంది బాబాగారి సంకల్పం ప్రకారంగానే జరుగుతున్న విషయం. ఈ వివాదం ద్వారా సాయి భక్తులైనటువంటి మనలాంటి వాళ్ళకి ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఏదో మార్చుకోమని చెప్తున్నాడు, కొన్ని నేర్చుకోమని చెప్తున్నాడు, కొన్ని వదిలేయమని చెప్తున్నాడు. ఎందుకంటే అందరం కూడా మనకు అన్నీ తెలిసిపోయినాయి, మనం అన్నీ ఆచరించేస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఆత్మజ్ఞానం కూడా ఆల్రెడీగా మనకు వచ్చేసింది, ఆత్మ సాక్షాత్కారం కూడా అయిపోయింది అనే భ్రమలలో ఉన్న వాళ్ళం కూడా చాలామంది ఉంటాం కదా. అలాంటి వాళ్ళు మీకు ఎంతవరకు ఆత్మజ్ఞానం వచ్చింది, ఎంతవరకు ఆత్మ సాక్షాత్కారం అయింది, ఎంతవరకు మనస్సును జయించారు, ఎంతవరకు ఇంద్రియాలను జయించారు అనే పరీక్షలు ఈ 5 నెలల్లో అందరికీ వచ్చాయి. కాబట్టి దాని నుంచి ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతమంది తమలో ఉన్నటువంటి బలహీనతలను గ్రహించగలిగారు, నిజంగా తాము ఆత్మజ్ఞానం పొందామా, ఆత్మసాక్షాత్కారం పొందామా, ఆ స్థితి పొందిన వాటి ఆత్మజ్ఞానం పొందిన ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది శాస్త్ర ప్రకారంగా, సద్గ్రంథాల ఆధారితంగా, సత్పురుషుల జీవన విధానాన్ని తెలుసుకున్న వారిగా ఆ స్థితప్రజ్ఞత వచ్చిందా, ఆ నిశ్చలత వచ్చిందా, ఆ ప్రేమతత్వం వచ్చిందా, ఇవన్నీ కొంత సాధకులుగా అన్నీ జయించాం, అన్నీ సాధించాం అనుకునే వాళ్ళకి ఈ 5 నెలల్లో మనం ఏమిటో మనకు తెలిసి ఉండాలి. అయితే పరిశీలన చేసుకోవడం వచ్చి ఉంటే ఓకే, ఇది ఒక స్థాయిలో ఉన్నవారికి. ఇక రెండవది, బాబాగారి మార్గాన్ని వ్యాపారంగా చేస్తూ సాయిబాబా గారంటే బాగా డబ్బు కీర్తి సంపాదించుకోవడానికి అవకాశమున్న ఒక గురువు, ఒక మార్గం అని అనుకునేవారికి అది కరెక్ట్ కాదురా, డబ్బు కీర్తి నా ద్వారా సంపాదించుకోవాలనుకోవడం నాకు ఇష్టం లేదు, అది కరెక్ట్ కాదు అనేవారికి కొన్ని అనుభవాలు వచ్చి ఉంటాయి. అలాగే సాయిబాబా భక్తులకు శాంతం ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి, సమభావన ఉండాలి, త్యాగం ఉండాలి, ప్రేమ ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, నిర్మలత్వం ఉండాలి, పవిత్రత ఉండాలి, మందిరాలు కట్టి నడపడం కాదు, సత్సంగాలు చెప్పడం కాదు, ఈ గుణాలు మీలో ఉన్నాయా అని కొంతమందికి ఆ పరీక్ష పెట్టాడు. కోపం తెప్పిస్తే కోపపడడం మామూలు వాళ్ళకి లక్షణం, విసిగిస్తే కోపం రావడం మామూలు వాళ్ళ లక్షణం, మనని అవమానిస్తే, మనని ఎవరైనా తిడితే కోపపడి మళ్ళీ 4 తిట్టడం మామూలు వాళ్ళ లక్షణం. కానీ నా భక్తులుగా, నా శిష్యులుగా, నా మార్గంలో మీరు నేర్చుకున్నది ఏమిటి?
ఎవరెంత హింసించినను ఓర్చుకొనువాడు నా నిజభక్తుడు. ప్రపంచం తల్లకిందులైనా మీరు చెలించవాకండి, ఎక్కడ ఉన్నారో అక్కడ స్థిరంగా ఉండండి. మీ ముందు జరుగుతున్న జగన్నాటకాన్ని గమనిస్తూ ఉండండి. అంటే ఇదంతా నాటకంగా చూడండిరా అంటే చూస్తున్నావా, స్పందిస్తున్నావా, చొక్కాలు చించుకుంటున్నావా, గుండెలు బాదుకుంటున్నావా? ఇవన్నీ జరగడానికి నా మార్గం ఎందుకురా? అందరిలాగే మీరు స్పందించడానికి నా మార్గం ఎందుకురా? నేనెందుకురా అని ఆయన మనలాంటి వాళ్ళని చాలామందిని ప్రశ్నిస్తున్నాడు. అందరిలాగే కొట్టండ్రా తిట్టండ్రా అనడానికి నా మార్గం ఎందుకు? గురుమార్గం ఎందుకు? గురుమార్గం దుర్మార్గం కాకూడదు కదా. ఆ రకంగా మనలాంటి వాళ్ళకు కొన్ని పరీక్షలు పెట్టాడు. ఇక ఆ వైపు నుంచి చూస్తే వాళ్ళ సంస్కారాలను అనుసరించి నా యొక్క అవతార కార్యాన్ని గుర్తించలేరు, నాలో ఉన్న మంచితనాన్ని గుర్తించలేరు, నా వైరాగ్యాన్ని గుర్తించలేరు, నా జ్ఞానాన్ని అసలే గుర్తించలేరు, నా అవతార కార్యాలని గుర్తించలేరు. నేను సాధించినటువంటి ఈ విశ్వ మానవ ప్రేమను అసలు గుర్తించలేరు. ఒక ఫకీరుగా 60 సంవత్సరాలు షిరిడీలో తిరగాడిన నాకు ఇంతటి వైభోగం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? నేనేమి సాధు సన్యాసిని కాదే, కాషాయాంబరధారిని కాదే, వేదాంగాలు చదవలేదే. ఇంకా విచిత్రంగా అన్నిటికంటే ఒక ముస్లిం వేషంలో కనిపించానే. అటువంటి నన్ను ఈ హిందువులందరూ ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు? ఎందుకు దేవుని చేశారు? ఎందుకు నాకు మందిరాలు కడుతున్నారు? ఎందుకు నాకు బంగారు సింహాసనాలు, బంగారు కిరీటాలు, బంగారు నగలు దిగేస్తున్నారు? నా మందిరాలన్నీ కూడా కోటాను కోట్లతో ఎందుకు నిర్మిస్తున్నారు? ప్రజలందరూ నా మందిరాలకి ఎందుకు వస్తున్నారు? ఏముంది నా దగ్గర? సటకా ఒకటి, అడుగు తినే ఒక భిక్షపాత్ర ఒకటి, చినిగిపోయిన కఫని ఒకటి. సమాధానం ఎవరు చెప్పాలరా? మీరే చెప్పాలి కదా. ఏమీ లేని నా దగ్గరికి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని మీరు కదా నాకు సమాధానం చెప్పాల్సింది. నేనేం మిమ్మల్ని అవన్నీ చెయ్యండి, మందిరాలు కట్టండి, బంగారు కిరీటాలు పెట్టండి, బంగారు సింహాసనాలు చేయించండి అని నేను అడగలేదే అని కూడా ఇవన్నీ వాళ్ళు ఆలోచించకుండా అసలు ఆయన ఒక పిచ్చి పకీరు, ప్రచారంతో ఆయన్ని దేవుని చేసేశారు. 100 సంవత్సరాల నుంచి కోటాను కోట్ల మంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, ప్రవచకులు, పండితులు, వారు వీరు అని కాకుండా అందరూ ఆయన్ని దేవుని చేసేశారు. ఇదంతా కేవలం ప్రచారం వల్ల జరిగింది, ఆయన దగ్గర ఏమీ లేదు అని వాళ్ళొక పక్క. సరే, అలా చెప్పినా తప్పు లేదు. కానీ అన్యం పుణ్యం తెలియని నన్ను నేను ఏ రోజు ఎవరిని నాకు లక్షలు కోట్లు ఇమ్మని అడగలేదు. ఆ రోజు శరీరంతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన వాటిని నేను ఉపయోగించి పెద్ద పెద్ద ఆశ్రమాలు, పీఠాలు కట్టలేదు. నేను సింహాసనాల మీద కూర్చోలేదు. నేను జీవితం అంతా ఆ బండరాయి మీదే కూర్చున్నాను, ఆ గోనపట్ట మీదే పడుకున్నాను. కానీ మీరు నన్ను దేవుని చేశారు, కిరీటాలు పెట్టారు, పల్లకి ఉత్సవాలు చేశారు. కానీ మీరు పల్లకిలో ఎక్కమన్నా నేను ఎక్కలేదు. నేను 60 సంవత్సరాలు పాదరక్షలు కూడా లేకుండా తిరిగాను. చివరి వరకు ఫకీరుగానే భిక్షమెత్తుకొని జీవించాను. ఆ చిన్న కఫినీ వేసుకొని జీవించాను. ఆ నేల మీద, గోనపట్ట మీద పడుకున్నాను. నేనేమీ ఆశించలేదు. చివరి వరకు ఒక చిన్న మట్టి మిద్దె కూడా నిర్మించుకోలేదు నేను. కనీసం ఒక తలుపు పెట్టుకొని కనీసం ఒక గంట సేపు హాయిగా ఎవరికీ తెలియకుండా విశ్రాంతి తీసుకుందాం అన్నది కూడా లేదు.
తలుపులు తాళాలు లేవు ఆ మసీదుకి. 24 గంటలు రాత్రి పగలు ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. రాత్రిపూట ఏదో ఒక పరదా కట్టుకునేవాడిని, ఒక గుడ్డముక్క కట్టుకునేవాడిని. అప్పుడు నా యోగం, నా సాధన ఎవరికీ తెలియకుండా, సాధన ఎవరికి తెలియకూడదు కదా, అలా నా జీవితం గడిచిపోయింది. నా జీవితం తెరిచిన పుస్తకం, తెల్లటి కాగితం. అటువంటి నా మీద కూడా లేనిపోనివన్నీ అపవాదులు సృష్టించి నన్ను అపఖ్యాతి పాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు నా బిడ్డలు. వారు నా బిడ్డలే కదా, అందరూ నా వారే కదా, అదే కదా నా భావన. నాకే బాధ లేదు వారు నన్ను అలా దూషిస్తున్నందుకు, విమర్శిస్తున్నందుకు. కానీ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నా ద్వారా అందవలసినటువంటి ప్రబోధాలు, సందేశం భావితరాలకు అందకుండా చేస్తున్నారు. నా అవతార కార్యానికి అడ్డుపడుతూ ఉన్నారు. అది వారికి పాపకర్మను సృష్టించి వారిని ఎక్కడ బాధ పెడుతుందో, ఇబ్బంది పెడుతుందో అని బాధపడుతున్నాను అని వారి విషయంలో బాబా గారు బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న నా సోదరుడు, సరే అతనికి నా కుమారుడి వయసు ఉంటుందేమో, సోదరుడు అనుకుందాం, అతను తాను ఆరాధించే శృంగేరి పీఠంలో ఉన్న స్వామీజీ వారి జీవిత విధానాన్ని గురించి గొప్పగా తలుచుకొని ఆనందిస్తూ పరవశించిపోతూ వారి త్యాగాన్ని, వారి యొక్క అనుష్ఠానాన్ని, వారి కష్టాన్ని, వారి నిరాడంబరతను తలుచుకొని ఆనందపడుతూ 12 గంటల తర్వాత పడుకుంటారు, 3:30కు లేస్తారు. 3:30 నుంచి వారి జీవన శైలి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి వారి అనుష్ఠానాలు, జపము, తపము ఇవన్నీ ఉంటాయి. వారు నేల మీదే పడుకుంటారు. అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా సరే వాళ్ళు ఏమీ అంశతూలిక తలపాల మీద పడుకునేది ఏమి ఉండదు, నేల మీద పడుకుంటారు స్వామి. అటువంటి పవిత్రులైనటువంటి వారి యొక్క అనుష్ఠానము, వారి తపస్సు ఈ దేశానికి రక్షణగా ఉంటుంది. వారి త్యాగం చూడండి, వారి నిరాడంబరత చూడండి, వారి వైరాగ్యాన్ని చూడండి, వారి తపస్సును చూడండి. అది తలుచుకుంటే ఒళ్ళు పలకరిస్తుంది అని చెప్పినప్పుడు నేను కూడా ఆనందించాను. అదే చెప్తున్నాను. అతని కారణంగా శృంగేరి పీఠంలో స్వామీజీల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వారి అనుష్ఠానం ఎలా ఉంటుంది, వారి వైరాగ్యం ఎలా ఉంటుంది, వారి త్యాగం ఎలా ఉంటుంది తెలుసుకునే అవకాశం కలిగింది. ఖచ్చితంగా ఒక సన్యాసికి, ఓ సాధువుకి, ఒక యోగికి, ఒక సిద్ధపురుషుడికి వైరాగ్యం అనేది ప్రాతిపదిక. వైరాగ్యం లేని సాధువు సాధువు కాదు, సన్యాసి సన్యాసి కాదు, యోగి యోగి కాదు. దానికి నిదర్శనం సాక్షాత్తు సాయినాథుల వారే, రమణ మహర్షి వారే, రామకృష్ణ పరమహంస గారే. ఈ త్రిమూర్తి త్రయం వైరాగ్యాన్ని పరాకాష్ట, భక్తికి పరాకాష్ట, జ్ఞానానికి పరాకాష్ట, యోగానికి పరాకాష్ట. వీరు ముగ్గురు కూడా అలా శృంగేరి పీఠంలో ఉన్న స్వామీజీలు కూడా వారి జీవితాన్ని అనుష్ఠానానికి, దైవారాధనకు, ఆశ్రమ నియమాలకు అంకితం చేసి మనలాగా లౌకికుల్లాగా ఏ సుఖాలు అనుభవించకుండా ఆ పీఠానికి జీవితాన్ని అంకితం చేసి వారు ఏం సాధిస్తున్నారు, మానవ జీవితంలో వారు ఏ సుఖాలు అనుభవిస్తున్నారు, మనం ఏ సుఖాల కోసమైతే వెంపర్లాడుతూ, ఏ ధనం కోసమైతే మనం వెంపర్లాడుతూ మన జీవితాలని నరక కూపంలోకి నెట్టుకుంటున్నాము. మనం అనుకుంటున్నాం డబ్బు సంపాదించి సుఖాలు అనుభవించి మనం చాలా గొప్ప జీవితాలు అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఇవన్నీ నరక కూపాల వైపు తీసుకెళ్తాయి. వారు అదృష్టవంతులు కాబట్టి ఆదిశంకరుల యొక్క
మార్గంలో నడిచి వారి జీవితాలను చరితార్థం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దృష్టి మామూలుగా చూసినప్పుడు మనం లౌకికలం గృహస్థులు అనుభవించే సుఖాలు వాళ్ళ దగ్గర లేవే, అయ్యో పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారు అనుకుంటాం. కానీ నిజమైన సుఖం, శాశ్వతమైన సుఖం అందులోనే ఉంది. ఆ విషయాన్ని వారు గ్రహించారు కాబట్టే వారు ఆ జీవితాన్ని ఎంచుకున్నారు. కానీ అంత సులభమేం కాదు దానికి అలవాటు పడడం, అంత సులభమేం కాదు ఆ జీవితంలో నిజమైన శాంతిని, సౌఖ్యాన్ని పొందటం. అంత వెంటనే రాదు అది. మనం నేల మీద పడుకోగలుగుతామా? మనం రోజుకి ఎన్ని రకాల డ్రెస్సులు వేస్తుంటాం, అవి సరిపోవని ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు షాపులకు వెళ్ళి కొనుక్కుంటూనే ఉంటాం, బీరువాలు నింపుతూనే ఉంటాం. ఇంకా వీలైతే చాలామంది చాలా రకాలుగా అలంకరణ చేసుకుంటుంటాం. వారికి అవేం లేవే, సరిగ్గా ఒంటిని పూర్తిగా కప్పుకునే బట్టలు కూడా ఏమి ఉండవు. ఎప్పుడు ఒకే రకమైన వస్త్రం, కాషాయ వస్త్రం, ఎప్పుడు ఒకే రకమైన వస్త్రం, జీవించినంతకాలం అదే వస్త్రం. ఎప్పుడు చూసుకున్నా ఒకే స్టిల్ వస్తుంది, వాళ్ళకి ఒకే ఫోటో వస్తుంది, రకరకాలుగా రావు. కాబట్టి వారి త్యాగమయ జీవితం దేనికేది అంటే వారు తరించడానికి మాత్రమే కాకుండా నిజంగానే శంకర భగవత్పాదుల వారి యొక్క అనుష్ఠానము, తపస్సు ఈ దేశానికి శ్రీరామరక్షగా ఉండాలి అని వారు ఏర్పాటు చేశారు. సనాతన ధర్మానికి పట్టుకోమైనటువంటి వేదాలు, వేదజ్ఞానం శాశ్వతంగా భూమి మీద నిలిచి ఉండే ఏర్పాటు చేశారు. వారు అనేకమైన నియమాలు, కట్టుబాట్లలో ఉన్నప్పుడే అనుష్ఠానం కుదురుతుంది, అనుష్ఠాన శక్తి కూడా లభిస్తుంది. ఆ శక్తి దేశాన్ని కాపాడుతుంది. అది మనకు కనపడదు, అది నిజమా అబద్ధమా తర్కానికి అందదు. కానీ భగవత్పాదుల వారు ఖచ్చితంగా ఆ పీఠాల ద్వారా, అనుష్ఠానం ద్వారా దేశాన్ని రక్షించడానికి, సనాతన ధర్మాన్ని రక్షించడానికి అనే ఒక సంకల్పం చేసి ఏర్పాటు చేసి ఉంటారు. కాబట్టి అక్కడ నియమాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ వారు చెప్పి ఆనందించినప్పుడు నేను కూడా ఆనందించాను. నా దృష్టిలో శంకరులు వేరు కాదు, సాయినాథులు వేరు కాదు, ఆకారాలు వేరు, వారి భాషలు వేరు కావచ్చు, అంతరంగం, ఆత్మశుద్ధి ఇవి ఒక్కటే. ఇద్దరి లక్ష్యం ఒకటే, మానవ సమాజం కలిసిమెలిసి ఉండాలి, శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలి, భగవంతుడి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి, అందరూ భగవంతుడికి దాసులుగా శరణాగతి చేసి జీవించాలి, అందరూ భగవద్ధ్యానంలో, భగవద్భావనలో జీవించాలి. విచ్చలవిడిగా ఎవరిష్టం వచ్చినట్టుగా వారు జీవించడానికి లేదు. మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, దాని యొక్క పరమార్థాన్ని తెలుసుకొని జీవించాలి. భగవంతుడే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఆయనకు శరణాగతి చేసి జీవించాలనేది ఇద్దరి యొక్క ప్రబోధం, లక్ష్యం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వారు ఇష్టపడే గురువు మీద, వారి పీఠాల మీద వారికి అంత ప్రేమ ఉన్నప్పుడు ఇతరుల గురువుల మీద కూడా అటువంటి ప్రేమే చూపించగలిగితే వారు గొప్ప వ్యక్తులుగా గుర్తించబడతారు. నా తల్లి మాత్రమే గొప్పది, నీ తల్లి గొప్పది కాదు అని ఎవరినైనా అనగలుగుతామా? అలా అనడం ధర్మమా? సమంజసమా? నా తల్లి చాలా పేదది, చినిగిన చీర కట్టుకుంది, ఆమెకి ఏ విధమైన విద్యాగంతం లేదు, అక్షరం ముక్క రాదు, 4 ఇళ్లలో పని చేసుకొని జీవిస్తూ నన్ను సాకుతుంది నా తల్లి. నీ తల్లి చాలా కోటీశ్వరాలు కావచ్చు, ఒంటి నిండా ఐశ్వర్యం ఉండవచ్చు, పెద్ద బంగ్లాలో ఉండవచ్చు, గొప్ప విద్యావేత్త అయి ఉండొచ్చు, పండితురాలు అయి ఉండొచ్చు. కాబట్టి నా తల్లి చాలా గొప్పది, నీ తల్లి గొప్పది కాదు అని అంటే అది సమంజసమా? అలా అనవచ్చా? ఎవరి తల్లి వాళ్ళకి గొప్పది కదా. ఈ జ్ఞానం కూడా మనకు ఉండాలి.
వారి అనుష్ఠానం, వారి ఆచరణ, వారి కఠోర శ్రమ, వారి సంకల్ప బలం దేశానికి శ్రీరామరక్ష అని అందరూ భావిస్తారు. కానీ సాయిబాబా భక్తులు మరి వాళ్ళ గురువు గారేంటి? ఆయన వేదాలు చదివాడో లేదో తెలియదు, చదవకపోయి ఉండవచ్చు, ఆయన కాషాయం ధరించి ఉండకపోవచ్చు, ఆయన పీఠాధిపతి కాకపోవచ్చు. కానీ ఆయన నిరంతరం కూడా మానవత్వాన్ని ప్రదర్శించాడు. తాను గొప్ప సిద్ధపురుషుడైనా సరే ఏ రోజు ఆ సిద్ధుల్ని ప్రదర్శించి తాను ఒక గొప్ప సిద్ధపురుషుడిగా గుర్తింపు పొంది ప్రజలను ఆకర్షించి వాళ్ళ దగ్గర నుంచి లక్షల కోట్లు తీసుకొని వాటి ద్వారా సుఖభోగాలు అనుభవించాలనుకోలేదు. కేవలం తన భక్తుల కష్టాలు, బాధలు తొలగించడానికి మాత్రమే తన యొక్క తపశ్శక్తిని ఉపయోగించాడు. మీరు సచ్చరిత్ర జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ విషయాలు తెలుస్తాయి. ఆయన ఎప్పుడు అలా భక్తులను కాపాడిన విధానమే లీలలుగా చెప్పుకోవడం జరిగింది, మహిమలుగా చెప్పుకోవడం జరిగింది. మహిమలను ప్రదర్శించలా, గాల్లో వస్తువులు సృష్టించలా. నేను సిద్ధపురుషుణ్ణి, నేను యోగిని, నేను యోగీశ్వరుని అని చెప్పుకోలే. కానీ అంతరంగ భక్తులతో సచ్చరిత్ర మొత్తంలో తన నోటితో తాను ఒక్కసారి మాత్రమే నేను సృష్టి స్థితిలయకారకుణ్ణి, నేను సకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్న చైతన్యాన్ని, నేను ఇంద్రియ చాలకుణ్ణి అని తన యొక్క అసలు స్వరూపాన్ని, పరబ్రహ్మ లక్షణాన్ని చెప్పుకున్నారు. చెప్పుకున్నంత మాత్రాన అయిపోరండి. చాలామంది చెప్పుకుంటున్నారు ఈ మధ్యకాలంలో, మేమే అవతార పురుషులని చెప్పిన వాళ్ళు ఉన్నారు, మేమే భగవంతులమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలుగా మేమే సిద్ధపురుషులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. చెప్పుకుంటే అవుతారా? ఆ పరబ్రహ్మ లక్షణాలు ప్రదర్శించగలగాలి, చూపించగలగాలి, భక్తులకు వాటిని చూపించగలగాలి. సందర్భం వచ్చినప్పుడు ప్రోగ్రాం పెట్టి ఒక 1000 మందిని కూర్చోబెట్టి చూపించేవి కాదు అవి. సందర్భం వచ్చినప్పుడు వారి నుండి ఆ శక్తి వ్యక్తమైతే ప్రజలే వారిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. అలా షిరిడి సాయిబాబా గారి జీవితంలో కొన్ని వందల సందర్భాల్లో, వందల మంది భక్తుల విషయంలో అది రుజువు చేయబడింది. కేవలం ఒక వ్యక్తికి తనకు మాత్రమే గురులీల, భగవంతుని లీల అనుభవంలోకి వస్తే అది నిజంగానే వాళ్ళు కల్పించి ఉండవచ్చు, ఊహించి ఉండవచ్చు, భావించి ఉండవచ్చు అని చెప్పచ్చు. కానీ సామూహికంగా కూడా అటువంటి మహిమలు జరిగినప్పుడు, అందరి ముందు జరిగినప్పుడు, లేదా నాకు జరిగింది నా ఇంటిల్లిపాది కూడా చూసినప్పుడు, నా మిత్రులు, నా యొక్క శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు కూడా నా జీవితంలో జరిగిన లీలని వారు కూడా చూసినప్పుడు, వారు కూడా సాక్షి అయినప్పుడు అటువంటివి నమ్మక తప్పదు. అవే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి, వారిని మహాత్ములుగా, సిద్ధపురుషులుగా నిలబెడతాయి. కాబట్టి సాయిబాబా గారు మొట్టమొదటి షిరిడీకి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు ఆ షిరిడీ ప్రజలకు సేవ చేశారు, వారి రోగులకు సేవ చేశారు, రోగాలకు సేవ చేశారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తలలో నాలికలాగా వెళ్ళి వారికి సహాయం చేసేవారు. ఆయనే చెప్పినట్టుగా ఆ తర్వాత రోగాలకు మందులు ఇవ్వడం మానేసి తన తపశ్శక్తి చేత ధునిని వెలిగించి అందులో వచ్చిన విభూతి ద్వారా వారి రోగాలు రూపుమాపే ప్రయత్నం చేశారు. అందరికీ అని కాదు, విభూతి పెట్టిన వాళ్ళందరికీ రోగాలు వెళ్ళిపోవు. అలా వెళ్ళిపోతే హాస్పిటల్ అక్కర్లా. చాలామంది చెప్పినట్టుగా విభూతి పెడితే ఇంకా అందరికీ రోగాలు పోతే హాస్పిటల్స్ అక్కర్లా. అందరూ పెట్టుకుంటారు, కొందరికే తగ్గుతుంది. ఆ కొందరికి తగ్గడానికి వారి యొక్క కర్మఫలాలు, వారి యొక్క మానసిక పవిత్రత, వారి యొక్క గురుభక్తి, శ్రద్ధ, సహనం, ఈ క్వాలిఫికేషన్స్ కూడా దానికి ఉండాలి. ఆ విధంగా ఆయన
షిరిడీ ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆ తర్వాత ఆయన షిరిడీకి వచ్చిన 30 సంవత్సరాల తర్వాత వారిలోని మొదటి సిద్ధి నోట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళతో దీపాలు వెలిగించటం. అంటే నీళ్ళతో దీపాలు వెలిగించిన సందర్భంలో మొదటి మహిమ లీల వారి యొక్క సిద్ధి బహిర్గతమైంది అంటారు. 30 సంవత్సరాల వరకు ఆయన తనలో ఉన్న సిద్ధులు ఏవి కూడా ఎవరికి తెలియకుండా పిచ్చి పకిరిగానే ఉన్నాడు. ఆ తర్వాత నుంచి జరిగిన అనేకమైన లీలల ద్వారా షిరిడీ ప్రజలు కావచ్చు, ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యావేత్తలు, అధికారులు, వీళ్ళందరూ కూడా కోటీశ్వరులు బాబాని సద్గురువుగా లేదా ఇంకా భగవత్ స్వరూపంగా భావించి పూజలు చేస్తూ హారతులు ఇస్తున్న సందర్భంలో కూడా ఆయన దాన్ని తలకెక్కించుకోలేదు. ఆయన ఒక పీఠాన్ని స్థాపించాలని చూడలేదు, ఒక సన్యాసిలాగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని చూడలేదు, తన వేష భాషలు మార్చుకోవాలని చూడలేదు. భక్తుల యొక్క కర్మలు తొలగించటానికి వారు భగవంతుడికి మొక్కుకొని మర్చిపోయినటువంటి ముడుపులు కావచ్చు, ఇతరుల దగ్గర డబ్బులు తీసుకొని వారి అప్పు చెల్లించకుండా శరీరాలు వదిలిపెట్టిన జన్మలు కావచ్చు, లేదా ఈ జన్మలోనే అలా ఉండవచ్చు, వారి కర్మఫలాలు వారికి తగలకుండా వారి దగ్గర దక్షిణ వసూలు చేసి మళ్ళీ వారి కర్మఫలాల నుంచి వారి విముక్తులు చేసి ఆ దక్షిణ మళ్ళీ సాయంత్రానికి అందరికీ పంచేసి రిక్తహస్తాలతో ఉండి మరుసటి రోజు భిక్షపాత్ర పట్టుకొని అమ్మా పకీరు వచ్చారు అని భిక్షక వృత్తితోటి చివరి వరకు జీవించారు. మొదటే చెప్పినట్టుగా ఆ యొక్క మసీదుకి తలుపులు బిగించబడలేదు, తలుపులు తాళాలు లేని ఆ మసీదులో అలాగే జీవించారు చివరి వరకు, శరీరం విడిచిపెట్టే వరకు. అదే గోనపట్ట మీద పడుకున్నారు, అదే భిక్షపాత్రతో జీవించారు, అదే చినిగిన కఫని వేసుకున్నారు, అదే జీవితం. ఆయన చుట్టూ బూటీ లాంటి కోటీశ్వర్లు ఉన్నా కానీ ఆ శిష్యుడి ధనంతో ఆయన 1% కూడా సుఖపడే ప్రయత్నం చేయలేదు. శిష్యుల ధనంతో ఆయన ఏ రోజు తన అవసరాలు తీర్చుకోలేదు. కేవలం ఆ చిలుము, ఆ ధుని వెలిగించడానికి కర్రలు కొనడం, అది కూడా భక్తుల యొక్క పాపకర్మం తొలగించడానికే కదా, వాళ్ళ కొరకే కదా. సన్యాసి ధర్మాన్ని అనుసరించి చిలుము తాగడం, పేద ప్రజలకు అన్నసంతర్పణ చేయడం. ఆ అన్నసంతర్పణలో ముఖ్య ఉద్దేశం ఏంటి? కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే చోట భోంచేయడం ద్వారా అందరి మధ్యలో ఒక అనుబంధం, అనురాగం, ప్రేమ, సఖ్యత ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఉండాలనే తప్ప వాళ్ళకేమీ అన్నానికి కష్టమనో తాను పెడితేనే వాళ్ళకి ఆకలి తీరుతుందనేది కాదు. అన్నదానం యొక్క అన్న సంతర్పణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలుగురు కలిసి భోంచేయడం ద్వారా వారి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది. అది సమాజం సంఘటితం కావడానికి ఉపయోగపడుతుంది. అలా ఆయన అన్నదానాలు నిర్వహించారు. అంతేకాదు, చివరి వరకు ఆయన హారతులు తీసుకున్న దైవంగా ఉన్నా కానీ అందరినీ, సాధారణమైన వారిని కూడా అన్నా, తమ్ముడు, అక్క అని మానవ సంబంధాలతోటి వారిని పలకరిస్తూ వారితో ఒక ప్రేమానురాగాలను, ప్రేమబంధాన్ని ఏర్పాటు చేసుకుని వారిలో ఒకటిగా కలిసిపోయాడు. నేను సిద్ధపురుషుణ్ణి, నేను యోగీశ్వరుణ్ణి, నేను మహిమాన్వితుణ్ణి, నేను పరబ్రహ్మస్వరూపుణ్ణి అని ఆయన ఏమీ ఒక ప్రత్యేకతను కోరుకోలేదు, ప్రత్యేకంగా జీవించలేదు. సాధారణమైనటువంటి భక్తుల్ని దూరం పెట్టలేదు, వారిలో ఒకటిగా కలిసిపోయాడు, వారితో కలిసిమెలిసి జీవించాడు. పిల్లలతో పిల్లవాడిగా గోళీలాటలాడుకుంటూ, పెద్దవాళ్ళతో పెద్దవాడిగా కబుర్లు చెబుతూ, సమయం వచ్చినప్పుడల్లా వారిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించే ప్రయత్నం చేస్తూ, జ్ఞానబోధ చేస్తూ, ఎవరైనా ఆధ్యాత్మిక సాధకులకు వచ్చి వారికి ఏదైనా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఏదైనా చెప్పమంటే దానికి కావలసిన సలహాలు ఇస్తూ, వారిని ఆధ్యాత్మిక ఉన్నతికి పాటుపడుతూ, అర్హత ఉన్న వారికి ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రబోధిస్తూ, ప్రతి ఇంటి ముందు నిలబడి వారి నుండి భిక్ష స్వీకరిస్తూ, గృహస్థులు తప్పించుకోవడానికి అవకాశం లేని
పనులు చేసే సందర్భంలో కూడా పాపకర్మలు చుట్టుకుంటాయి కాబట్టి, జీవహింస జరుగుతుంది కాబట్టి, ఆ భిక్ష ద్వారా, ఆ దానం ద్వారా వారి పాపకర్మలు తొలగిపోయే మార్గం కూడా వారు చూపిస్తూ నిరంతరం షిరిడీ ప్రజల యోగక్షేమాలు చూస్తూ ప్రపంచంలో తనతో రుణానుబంధం ఉండి పూర్వజన్మల నుంచి, అనేక జన్మల నుంచి జన్మించినటువంటి ఆత్మలను, జీవాత్మలను గుర్తుపెట్టుకొని వారిని తన దగ్గరికి పిలిపించుకొని వారిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి ప్రతి క్షణం కృషి చేస్తూ కళ్ళు తెరిచి నిద్రించటం, అంటే నిద్రే లేకపోవడం. అప్పుడే కాదు, ఆయన ఏమిటి అనేది తెలుసుకోవాలి అని అంటే, అమెరికాలో రాత్రి ఇక్కడ పగలు, ఇక్కడి రాత్రి అక్కడ పగలు. అమెరికాలో కూడా నోరి దత్తాత్రేయ లాంటి గొప్ప డాక్టర్లైన భక్తులు ఉన్నారు కదా, వారికి కూడా అనుభవాలు ఇస్తున్నాడు కదా, వారిని కూడా కాపాడుతున్నాడు కదా, ఇండియాలో కాపాడుతున్నాడు కదా. అక్కడ ఇక్కడ రాత్రి పగలు 24 గంటలు నిద్ర అంటే అసలు నిద్రే లేని, నిద్ర అవసరం లేని, నిరంతరం తన భక్తుల రక్షణే పరమార్థంగా జీవించినటువంటి, శరీరంతో ఉన్నటువంటి ఆ రోజుల్లో కానీ, శరీరం లేకుండా ఈ రోజుల్లో కానీ నిరంతరం భక్త రక్షణే తన యొక్క ప్రథమ కర్తవ్యంగా, మీ భారములను నాపై పడవేడు నేను మోసేదను అని చెప్పి తనను ఆశ్రయించిన భక్తుల భారాలన్నీ తాను మోస్తూ, తన భక్తుల కర్మఫలాలను తాను అనుభవిస్తూ, తన భక్తుల బాధల్ని, రోగాల్ని కూడా తాను స్వీకరిస్తూ, తాను మాత్రం ఒక పేద ఫకీరుగానే ఒక చిన్న కఫనీతో ఆ పిచ్చి ఫకీర్లాగానే ఇప్పటికీ మిగిలిపోయాడే తప్ప, మనం ఆయన్ని పరబ్రహ్మ పరమాత్మ సమర్థ సద్గురు అనవచ్చు. కానీ ఆయన స్వరూపమైతే ఆయనేం మార్చుకోలేదు, రంగురంగుల దుస్తులు వేసుకోలేదు, ఆయనేమి బంగారు సింహాసనాల్ని ఉండగానే ఏర్పాటు చేసుకొని కూర్చోలేదు, ఆయనేమి పెద్ద పెద్ద బంగ్లాలు ఏర్పాటు చేసుకొని ఆశ్రమాలు ఏర్పాటు చేసుకోలేదు. చివరి వరకు ఒకే రకమైన జీవన విధానం, ఒకే రకమైన వైరాగ్యం, ఒకే రకమైనటువంటి భక్త రక్షణ, భక్త ప్రేమ. అటువంటి కరుణామయుడు, ప్రేమస్వరూపుడు, మానవతావాది, ప్రపంచ శాంతికాముకుడు, భక్తరక్షకుడు అయినటువంటి సాయిబాబా గారిని అవహేళన చేస్తూ, వారి సచ్చరిత్రని వక్రీకరిస్తూ మాట్లాడడం ధర్మమా, న్యాయమా? మన గురువులాగే వారి గురువు అనుకోవాలి కదా, మన తల్లిలాగే వారి తల్లి అనుకోవాలి కదా. అలా అనుకోలేదే. ఇది ఏ విధమైన జ్ఞానం? ఇది ఏ విధమైనటువంటి గురుభక్తి? నేర్చుకుందాం, నిజమైన భక్తి నేర్చుకుందాం, నిజమైన శిష్య లక్షణాలు నేర్చుకుందాం, నిజమైన మానవత్వాన్ని నేర్చుకుందాం. మన తల్లిని గౌరవించినట్లే ఇతరుల తల్లిని కూడా గౌరవిద్దాం. మన తల్లిలాగే వారి తల్లి కూడా వారి దృష్టిలో గొప్పది కాబట్టి వారి భావానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, బాధ కలగకుండా మాట్లాడడం నేర్చుకుందాం. సాయిరామ్.